హాయ్ హలో వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. నేను మీ ప్రియాంక. ఈరోజు మనం చేసుకోబోయేది అవిసె గింజల కారప్పొడి. చాలా బాగుంటుందండి, ట్రై చేద్దాం రండి. ముందుగా అవిసె గింజల పొడికి ముందుగా మనం జార్ తీసుకున్నామండి. ఇప్పుడు జార్లో మనం అవిసె గింజలు వేసుకున్నామండి. ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకున్నాము. అలాగే ఒక టీ స్పూన్ ధనియాలు, జీలకర్ర, అలాగే సరిపడా ఎండుమిరపకాయలు వేపుకున్నామండి. అలాగే ఒక టీ స్పూన్ శనగపప్పు, ఒక టీ స్పూన్ మినప్పప్పు, అలాగే ఓ 4-5 వెల్లుల్లి రెబ్బలు వేపుకున్నామండి. ఇవి కూడా మనం జార్లో వేసుకుందాము. కాస్తంత పసుపు, అలాగే సరిపడా ఉప్పు, కళ్ళుప్పు వేసుకుంటున్నామండి. ఇప్పుడు దీన్ని మిక్సీకి పట్టుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా మామూలుగా పట్టుకుందాము. ఇదిగోండి, ఇలా పట్టుకుంటే సరిపోతుంది. రెడీ అయిపోయిందండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి, అవిసె గింజల పొడి రెడీ అయిపోయిందండి. కారపొడి చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఎప్పుడైనా ట్రై చేశారా నాకు ఒకసారి కమెంట్ చేయండి.